చెయ్యి పట్టుకుంటే వద్దని వెళ్ళిపోకూడదు. అలాగని కావాలన్నట్టు వచ్చి ఒళ్ళో వాలిపోనూకూడదు. ప్రతి మగాడు తన భార్యని ఒకలాగా చూడాలనుకుంటాడు. ఒకలాగంటే అర్థమైందిగా? అర్థమైంది. ఆడదాని శరీరం బియ్యం లాంటిది. ప్రతిరోజు ఒట్టన్నమే వండి పెడితే బోరు కొడుతుంది. అందుకే భర్తకి వండి వడ్డించేప్పుడు అన్నాన్ని ఒకరోజు పులిహారలాగా, ఒకరోజు పెరుగన్నంలాగా, ఇంకో రోజు పలావ్లాగా వండి పెట్టొచ్చు. ఆ బియ్యంతోనే ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఆ పిండిలోనే కొంచెం నీళ్లు పోసి దోశగాను మార్చుకోవచ్చు. బియ్య పిండిని ముద్దలుగా ఎండలో ఆరపెట్టి వడియాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆడది కూడా మగవాడికి ప్రతిరోజు కొత్తగా కనిపించాలి. అప్పుడే భార్య అంటే భర్తకి బోరు కొట్టకుండా ఉంటుంది. ఇంతకుముందు జీవితంలో దాంపత్యం అనేది చీకట్లో ఉండేది. అందుకే అందరి జీవితాలు వెలుగులో ఆనందంగా ఉండేవి. కానీ ఇప్పుడు దాంపత్యం అనేది వెలుగులో ఉంటుంది. అందుకే కాబోలు చాలా మంది జీవితాలు చీకట్లోనే ఉండిపోతున్నాయి. అర్థమైందా? మీ ఆయన ఇంకా రాలేదేం భారతి? ఇప్పుడు ఆయన చాలా బిజీ అయిపోయారక్క. రేపు ఆ జీవిత గారితో ఫారెన్ వెళ్తున్నారు కదా, అందుకే ఇవాళ కొంచెం లేటుగా వస్తానన్నారు. అవునవును, ఆ విషయం నువ్వు నాకు అప్పుడే చెప్పావు కదూ. నేను నీకు అప్పుడు ఒక విషయం చెప్పాలనుకున్నాను. చూడు, మనం మొగుల్ని ఎంత కొంగును ముడేసుకున్నా ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. పైగా మీ ఆయన పనిచేసేది ఒక ఆడదాని దగ్గర కదా. అలాంటప్పుడు ఏదైనా తప్పు జరిగిందనుకో, దానికి మనం ఏం చేయలేం. అదీగాక వాళ్ళిద్దరూ కలిసి ఒక వారం 10 రోజులు ఉంటున్నారు. అందుకే చెప్తున్నాను, ఒక మొగుడు ఏ ఆడదానితో ఉన్నా మనసులో మాత్రం పెళ్ళాన్ని గురించిన ఆలోచనే ఉండాలి. చూడు, ఎలాగో మీ ఆయన లేకుండా వారం 10 రోజులు నిద్రకు దూరం కాబోతున్నావు కదా. అదేదో ఈ రాత్రికే మీ శ్రీవారితో కలిసి ఆ నిద్రనే దూరం చేసే. ఈ మాట నేను నవ్వులాటికి చెప్పటం లేదు భారతి. నేనొక ఆడదాన్ని నమ్మి నా మొగుడిని తనతో పంపించాను. ఫలితంగా నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఏంటమ్మా, ఒంట్లో బాలేదా? ఏం లేదు, 15 రోజులు ఊరెళ్తున్నారు కదా, ఒక్కదాన్నే ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను. అందుకే నిద్ర పట్టట్లేదా? మాట్లాడుకుందామా? వద్దులేండి, పొద్దున్న ఊరెళ్ళాలిగా. పడుకోండి. సరే పడుకో. మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? మన గురించి అందరూ మాట్లాడుకునేదే మాట్లాడుకుందాం. మన గురించి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, పెళ్ళై 6 నెలలు అవుతుంది కదా, ఇంకా ఇలాగే ఉన్నావే అని ఒక మంచి డాక్టర్కి చూపించుకున్నారా? మీ నాన్న కోసం బ్రతకడం కన్నా మన ఇరుగు పొరుగు వాళ్ళ కోసం బ్రతకాలని. మనం అలా ఉండలేం, ఉండకూడదు. మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు చూడు, వాళ్ళందరి కళ్ళు తెరిపించాలి, నోళ్లు మూయించాలి. అప్పుడు నేను నీ మెళ్ళో తాళి కడతాను. అంటే ఇప్పుడు మనం భార్యాభర్తలం కాదా? పిచ్చిదానా, ఆ రోజు ఆటోలో నీకేం చెప్పానే? మన ఇద్దరు భార్యాభర్తలని చెప్పాను కదా. అయితే మనం వేరే వాళ్ళ కోసం బ్రతకకుండా మన కోసం బ్రతుకుదాం. బతకొచ్చు. ఎప్పటి నుంచి బ్రతుకుదాం? నువ్వే చెప్పు. లేదు భారతి, ఇది నీకు కావాలని చేయట్లేదు, నాకు కావాలని నీకెవరో చెప్పారు. నా భారతి ఎప్పుడు ఇలా చేయదు. అంటే ఇలా చూస్తే నీ మీద ఆశపడతాను అనుకున్నావా? నువ్వు నగ్నంగా నా ముందు నిలబడినా నా మనసు ఇంత కూడా చెల్లించదు. నా మనసు నా శరీరాన్ని ఎప్పుడో జయించేసింది. నిన్ను తాక్కుండా ఉంటానని మా నాన్నతో ఛాలెంజ్ చేశాను. నిన్ను ముట్టుకోపోతే నేను మొగాన్నే కాదని నువ్వు నాతో ఛాలెంజ్ చేయొద్దు.
name is Mr. and Mrs. Vivekananda. మిస్టర్ అండ్ మిస్సెస్ వివేకానంద. జస్ట్ మూమెంట్. Okay. మేడం ఓ అక్కడ అక్కడ ఏం లేదు మేడం, అక్కడ చిన్న పొరపాటు జరిగింది. పొరపాట ఏంటది? ఎలా చెప్పాలి? పర్వాలేదు చెప్పండి. ఏం లేదు మేడం, అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ వివేకానంద పేరున రూమ్ బుక్ అయి ఉంది. మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే అలా రాస్తుంది మేడం అక్కడ. ఒకటే రూమ్ ఇచ్చారా? లేదు మేడం, రూమ్ వేరే వేరే ఇచ్చారు. వేరు వేరు రూమ్లు ఇచ్చారా? వేరు వేరు రూమ్లే కదా, ప్రాబ్లం ఏంటి? వెళ్ళి సైన్ చేసి రండి. ఓకే మేడం. యాండి మేడం పేపర్ మీద కదా రాసింది, మనసులో ఏం పెట్టుకోకండి ప్లీజ్. ఓకే మేడం. కానీ నేను పెట్టుకుంటాను. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. ఆకలేస్తోంది. ఆకలిస్తుందా? ఆ కొండపైన మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి తిందామా? వివేక్, నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఏం మేడం? భయంగా ఉంది. భయంగా ఉందా? నేను నీ భుజం మీద పడుకోవచ్చా? ప్లీజ్. ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఓకే, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. రండి, ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. ఇట్స్ ఓకే, రిలాక్స్ రిలాక్స్. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. ఏంటండి అంత భయపడ్డారు? అంత భయం ఉంటే వెళ్ళుండడం కాదు కదా. మీరు పక్కనున్నారన్న ధైర్యం నా మనసు ఈ పని చేయమంది. మనసు అంటే చాలా రిస్క్ మేడం. అవును, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఇలా చేశారు. ఏంటండి చల్లేస్తుందా? ఆ చేతులు బాగా రబ్ చేయండి, యుల్ బి ఆల్ రైట్. Here is your passport. Your ticket and boarding cards are inside. Well, it's time to board. I wish you a happy journey. Bye-bye. థ్యాంక్ యూ. See you next time you come in. థ్యాంక్ యూ. Bye-bye. బాయ్. Take care. Your attention, please. మేడం, ఎందుకు మేడం మిస్టర్ అండ్ మిస్సెస్ జీవిత వివేకానంద పేరు మీద టికెట్ బుక్ చేశారు? లైఫ్లో ఎలాగో మీ భార్యను కాలేకపోయాను, కనీసం టికెట్లోనే ఉంటుంది కదా, లీవ్ ఇట్. తప్పు మేడం, చాలా తప్పు. ఇంకా నేను అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. ఈ టికెట్లో మాత్రమే కాదు, లాకెట్లో కూడా మీరే ఉన్నారు. నా ప్రేమ నిజమైతే మీరు నాకు తక్కుతారు.